నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో సాధారణంగా పిల్లలు ఎప్పుడైనా మనం అంటే వాళ్ళని బేకరీలు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీగా పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మఫిన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాల దాంట్లో అంటే ఫ్రూట్స్తో చేస్తారు, డ్రై ఫ్రూట్స్తో చేస్తారు, లేకుంటే ప్లెయిన్గా ఉంటాయి కదా. సో అలాంటి మఫిన్స్ నేను ఈరోజు తయారు చేయబోతున్నాను. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో డ్రై ఫ్రూట్ కోవా కాంబినేషన్లో కోవా డ్రై ఫ్రూట్ మఫిన్స్ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం. దీంట్లో ఓకే. సో వెన్న, అలాగే పంచదార, సో ఇదంతా కొంచెం దీంట్లో కలిసిపోవాలి. దీంట్లోనే ఎగ్స్, సో కావాలనుకుంటే మీరు పంచదార, షుగర్ పౌడర్ కూడా ఉంటుంది కదా, అది వేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో దీంట్లోనే కోవా అనుకున్నాం కదా, సో కోవా ఫ్లేవర్లో కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకు. ఇది కూడా కొంచెం ఉండలు లేకుండా చూసుకోవాలి. సో కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ కొంచెం అంటే మనం ఎప్పుడో బేకరీ చేసుకున్నా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఫాస్ట్గా చేయాలనుకుంటే బేకరీలో కుదరదు. ప్రతిదానికి మెజర్మెంట్స్ అనేది కంపల్సరీ. అలాగే బేక్ అవ్వడానికి పట్టే టైం కూడా మనం కంపల్సరీ వదలాల్సిందే. అప్పుడే మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీంట్లోనే కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. సో ఒక విషయం మర్చిపోయాను నేను, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇది ప్రిపేర్ చేసుకునే కంటే ముందే అవన్నీ మనం ప్రీహీట్ పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు పెట్టేస్తాను. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి, సో ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ మైదా, బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు, అలాగే దాల్చిన చెక్క పొడి, అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్. సో కాజు, బాదం, పిస్తా ఈ 3 వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసేయాలి. సో పిండి ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు బాగా జల్లించుకోవాలి. చిన్న చిన్న ఏమైనా నలకలు ఉంటే దాంట్లో వెళ్ళిపోతుంది. సో బేకింగ్ చేసుకునేటప్పుడు, బేకరీ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అది కంపల్సరీ. ఇది నేను ముందుగానే చేసి పెట్టేసుకున్నాను. సో దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్లో మీరు అక్రూట్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు,
బ్లాక్ కలర్ మనకు కిస్మిస్ కూడా ఉంటుంది కదా, అవి కూడా కావస్తే వేసుకోవచ్చు. కొంచెం డేట్స్ కానీ లేకపోతే అంజీర్ కూడా కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి దీంట్లో యాడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో పిల్లలు ఇష్టపడితే చాకో చిప్స్, సో వాళ్ళ ఫేవరెట్ కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను కోవా కాంబినేషన్లో చేస్తున్నాను కదా, ఓన్లీ డ్రై ఫ్రూట్సే వేస్ట్ చేస్తున్నాను. డిఫరెంట్గా వస్తుంది అన్నమాట టేస్ట్ అనేది కూడా. ఇక్కడ వెనిలా ఎసెన్స్ వాడకుండా మనం సిన్నమన్ పౌడరే వాడుతున్నాం, అంటే కొంచెం ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్తో సూపర్గా వస్తుంది. కోవా ఉంది కాబట్టి అది కరెక్ట్గా మనకు సరిపోతుందని నేను అదొకటే యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం 2-3 చుక్కలు వెనిలా ఎసెన్స్ కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక చిటికెడు యాలకుల పొడి, సో ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కదా, ఒక యాలకులు దంచేసి వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలా కావాలనుకున్నప్పుడు వాటిని కూడా వేసేసేయండి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసేయాలి మనం ముందుగా. స్వీట్నింగ్ కొరకు కూడా మనం ఎంత తీపి తినగలుగుతామో దాన్ని బట్టి మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ షుగర్ కూడా వస్తుంది, బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు డేట్ సిరప్ కూడా వస్తుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో కొద్దిమంది ఇళ్ళలో తాటి బెల్లం కూడా వాడతారు. లైట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు 1-2 సార్లు చేస్తూ ఉంటే అది క్వాంటిటీ ఎంత వేసుకోవాలి ఏందనేది తెలుస్తుంది అన్నమాట. మీకు వెరైటీ కావాలనుకుంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. 1-2 ఫెయిల్ అయినా తర్వాత అది సక్సెస్గానే అవుతాం మనం. ఓకే, సో ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇందాక లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకున్నాం. సో కట్ అండ్ ఫోల్డ్ అంటారు, ఇది కట్, ఇది ఫోల్డ్. సో కొంచెం గట్టిగా వచ్చినా పర్లేదు, స్టార్టింగ్లో కొంచెం తక్కువగానే వేసుకోవాలి పాలు అనేది. ఆ తర్వాత మనం మొత్తం కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే అప్పుడు ఇంకొంచెం మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకు ఇంకొంచెం అవసరం పడుతుంది పాలు, కొద్దిగా పాలు పడతాయి. ఓకే, సో ఈ మిక్సింగ్ వర్క్ అంతా కూడా పిల్లలకి ఇచ్చేస్తే, సో మఫిన్స్ రెడీ అయిన తర్వాత మేమే చేసామని హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇలా చేస్తూ ఉండాలి దగ్గరుండి మనం. ఓకే ఓకే, సో బ్యాటర్ రెడీ అయిపోయింది. సో వీటన్నిటిని కూడా మోల్డ్స్లోకి తీసుకుందాం. సో ఇక్కడ నేను సిలికాన్ మోల్డ్స్ వాడుతున్నాను. ఓకే, సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీటిని గ్రీజింగ్ చేయనక్కర్లేదు. సో డైరెక్ట్గా వేసేసి దాన్ని డీమోల్డ్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా అలా బయటకు వచ్చేస్తుంది మనకు. ఓకే, ఓకే, సో కొంచెం ట్యాపింగ్ చేస్తే ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి లోపల. ఓకే, సో వీటిపైన ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఓకే, సో వీటిని బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని 180 డిగ్రీ దగ్గర 30 to 35 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి, 180 డిగ్రీల దగ్గర. ఓకే, సో ఆల్రెడీ మనది ప్రీహీట్ అయిపోయింది కదా. ఎప్పుడైనా కూడా ప్రీహీట్ ఎందుకంటే టెంపరేచర్ అనేది అదే లెవెల్తో, ఏ టెంపరేచర్ దీనికైతే కావాలో ఆ లెవెల్ నుంచి మెయింటైన్ కావాలి. చల్లగా ఉన్నది మెల్లిగా ఇలా వచ్చేంత వరకు అప్పుడప్పుడు ఏంటంటే ఇది మనకు టెక్స్చర్ అనేది పోతుంది, రైట్. కాబట్టి ఫస్ట్ ప్రీ హీట్ పెట్టుకొని ఆ తర్వాత మనం ఇదంతా మిక్స్ చేసుకొని అదే హీట్లో కంటిన్యూ అవుతుంది అన్నమాట మనకి బేకింగ్ ప్రాసెస్. ఓకే, వీటిని లోపల పెట్టేసేస్తాం.
180. సో ఇప్పుడు అది బేక్ అవుతున్నప్పుడు మనకి మధ్యలో ఏం చేయలేము, వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో మఫిన్స్ రెడీ అయిపోయాయి. సో టైం కూడా అయిపోయింది, తెచ్చేసుకుందాం. ఓకే, సో బాగా పొంగాయి కూడా. ఓకే, సో ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది. జస్ట్ ఇలా అంటే అలా వచ్చేస్తుంది. చూడండి, కలర్ కూడా మంచి క్యారమలైజ్ అయిపోయింది. కోవా డ్రై ఫ్రూట్ మఫిన్స్ రెడీ అయిపోయాయి. సో వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. కోవా డ్రై ఫ్రూట్ మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా పావు కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, కోడిగుడ్లు 2, మైదా అరకప్పు, పంచదార అరకప్పు, పాలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్, వెన్న 100 గ్రాములు, ఉప్పు చిటికెడు. కోవా డ్రై ఫ్రూట్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వెన్న, పంచదార వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్లు కొట్టివేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కోవా, పాలు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో వేసి కొద్దిగా పాలు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్స్ మోల్డ్స్ లో వేసి పైనుండి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీల దగ్గర 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కోవా డ్రై ఫ్రూట్ మఫిన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకోండి. కోవా కాంబినేషన్లో ఎప్పుడు మనం ఆ చాక్లెట్ కానీ లేకపోతే చీజ్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం ఈసారి డ్రై ఫ్రూట్ కాంబినేషన్లో కోవాతో చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్తో టార్టాయిస్ తయారు చేసుకున్నాం, తాబేలు. ఓకే, సో కొంచెం ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడైనా మనం కార్వింగ్ చేసేటప్పుడు. తినడానికి కొంచెం పండింది తీసుకోవచ్చు, కార్వింగ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటుంది. సో దీంతో అవసరం లేదు మనకి. సో ఒక్క దాంట్లో 2 చేసుకోవచ్చు మనం హ్యాపీగా. ఓకే, సో జస్ట్ ఇట్లా ఎడ్జ్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం అడిషనల్గా అటాచ్మెంట్ చేస్తాం. సో దీన్ని కాసేపు సైడ్లో పెట్టేసి క్యారెట్ హెడ్ కొరకు తీసుకున్నాను. సో నాకు కావాల్సిన ఆ సైజులోకి నేను జస్ట్ ట్రిమ్ చేస్తున్నాను దాన్ని. లెగ్స్ కొరకు
సో ఇలా సైడ్స్ కూడా ట్రిమ్ చేసేసుకొని ఓకే 4 లెగ్స్ కొరకు మనకు 4 పీసెస్. సో 4 లెగ్స్ కూడా అయిపోయాయి. లాస్ట్లో చిన్న టైల్లా ఉంటుంది దానికి, ఈ కార్నర్ తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఇలా సో అన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చివరాకర్లో అన్నీ అటాచ్ చేసేసుకోవాలి. ఓకే, వేస్టేజ్ అంతా తీసేసి 4 లెగ్స్ అయిపోయాయి, టేల్ అయిపోయింది. హెడ్ వచ్చేసి ఇక్కడ కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను సో దట్ ఇక్కడ ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాం స్మైలీగా చూపించడానికి, రైట్. ప్లస్ ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రాలు చేసి మిరియాలు, సో మిరియాలు తీసేసుకొని దీంట్లో ముందుగా ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇలా. ఓకే, సో హెడ్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫిక్స్ చేసేసేయాలి టూత్ పిక్స్తో. ముందుగా 4 లెగ్స్, అలాగే టేల్, అలాగే హెడ్కి ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే మనకు హెడ్ రావాలో అక్కడ దీన్ని ఇలా గుచ్చేసేయాలి. ఫిక్స్గా నిలబడకపోతే కింద నుంచి ఒక టూత్ పిక్స్ పెట్టేస్తాను, ఇలా ఫిక్స్ చేసేసేయాలి, రైట్. నెక్స్ట్ టేల్, ఇది బ్యాక్ సైడ్లో వస్తుంది ఎక్కడి నుంచి అయితే మనం లీఫ్ తీసేసామో. ఓకే, లెగ్స్ అన్నిటి కూడా ముందుగా మనం ఇలా టూత్ పిక్స్ పెట్టేసి రెడీ పెట్టేసుకొని లాస్ట్లో అన్నీ కూడా కలిపి ఒకేసారి మనం గుచ్చేసుకుంటే రెడీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒకటి, అలాగే వెనకాతల ఇక్కడ ఒకటి, రైట్. ఓకే, రైట్. సో పైనాపిల్తో టాటాయిస్ ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక పైనాపిల్ ఉంటే 2 టాటాస్లు మనకు రెడీ అయిపోతాయి. ఒక 3 లేదా 4 క్యారెట్ ముక్కలు అయితే సరిపోతుంది. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో బంగాళాదుంపల్ని వేయించుకునేటప్పుడు ఈసారి ఏం చేస్తారంటే రెగ్యులర్గా కాకుండా కొద్దిసేపు మజ్జిగలో నానబెట్టేసేయండి. కొంచెం ఉప్పు వేసిన మజ్జిగలో నానబెట్టి ఆ తర్వాత మీరు వేయించుకుంటే ఏదైనా డిష్ తయారు చేసుకున్నప్పుడు రుచి పెరుగుతుంది. అంటే లోపల వరకు కొంచెం ఆ లైట్ పులుపు అనేది వెళ్ళేసి టేస్టీగా అవుతుంది. ఒక సింపుల్ చిట్కా అనమాట. వేయించే ముందు కొద్దిసేపు మనం మజ్జిగలో నానబెట్టుకోవడం, ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్లో మనం చేసుకున్నట్టు చేసుకుంటే మీకు ఆ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఎక్కువ కష్టపడకుండా మనం ఇలాంటి టాటాయిస్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో కోవా డ్రై ఫ్రూట్ మఫిన్స్ రెడీగా ఉన్నాయి టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను.
ఓకే, సో మంచి స్పాంజీ టెక్స్చర్ వచ్చేసింది. సిన్నమన్ పౌడర్ వేసుకున్నాం కదా, దాల్చిన చెక్క పొడి. చాలా బాగా వచ్చాయి. మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే మెజర్మెంట్స్, కొలతలు కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆ టెక్స్చర్ అనేది కూడా కరెక్ట్గా ఉంటే మనకు ఫైనల్ ప్రోడక్ట్ ఇలా నీట్గా వస్తుంది. ఓకే, సో ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకుని చేసుకుంటే బేకరీలో ఎప్పుడైనా కానీ మెజర్మెంట్ అనేది చాలా ముఖ్యం. టెంపరేచర్లో మనం కరెక్ట్ పెట్టేసుకొని, చెప్పాను కదా ఇందాక, మనం ప్రీ హీట్ పెట్టేసుకొని దాన్ని బేకింగ్ అనేది చేసుకుంటే కరెక్ట్గా అవుతుంది. కరెక్ట్ సైజ్ వచ్చింది, కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది. లైట్ క్రాక్స్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, అది మంచి సిమ్టమే. సో కంపల్సరీగా ఇది మీరు ట్రై చేయండి, పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ఓకే, సో చెప్పాను కదా, మీకు కావాల్సి ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి దీంట్లో మీరు ఫిల్లింగ్ చేసేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.